హాయ్ ఫ్రెండ్స్. నాన్న ఈరోజు గోదావరికి వెళ్ళి నాకిష్టమైన చేపల్ని తీసుకొచ్చారు. అమ్మ రెగ్యులర్‌గా చేయడం ఎందుకు? ఈరోజు ఏదో స్పెషల్‌గా చేసుకుందామా అనేసి అనింది. నేనేం స్పెషల్ చేస్తారో అనుకున్నా. బట్ కుండలో కట్టెల పొయ్యి మీద నాకు చాలా ఇష్టమండి అలా చేస్తే. అది కూడా గోదావరి చేపలతో. ఆ కాంబినేషన్ అసలు వేరే లెవెల్ గదా! అది ఉడుకుతుంటేనే ఆ స్మెల్‌కి నాకు కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉన్నాయి. వీధి చివరి వరకు కంటిన్యూయస్‌గా స్మెల్ వస్తూనే ఉంటుంది వంట జరిగే వరకు. అంత బావుంటుంది. ప్రాసెస్ ఈజీనే అందరికీ తెలిసిందే. కానీ ఆ కాంబినేషనే వేరే మరొకసారి లెవెల్ అబ్బా! ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం చింతపండుని మనకు కావాల్సినంత నానబెట్టుకోవాలి. తర్వాతకి ఒక పాన్ తీసుకొని అందులో ఆనియన్, టమాటో, జీరో, ధనియాలు వేసుకొని కొంచెం వేయించుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. తర్వాతకి ఒక గిన్నెలోకి చేపలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మెంతి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్‌ని అన్నిటిని వేసుకొని బాగా కలుపుకొని కుండలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాతకి మనకి ఎంత పులుపు కావాలో అంత చింతపులుసుని వేసుకోవాలి. ఒక పావుడు ఆయిల్ పోసుకొని, నెక్స్ట్ కొన్ని వాటర్ మనకు పులుసుకి తగినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. తర్వాతకి అది కుండను కట్టెల పొయ్యి మీద పెట్టుకోవాలి. కొంచెం తక్కువ మంట మీద 20 మినిట్స్ ఉంచుకొని, ఇంకా కర్రీని దించే ముందు కొంచెం ధనియాల పొడి వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. అసలు ఆ టేస్ట్ అనేది చెప్పలేనండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రస్ట్ మీ ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. మీకు కూడా ఇలాంటి చేపల పులుసు అంటే ఇష్టమా? మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.